ఎలక్షన్ల ముందు 5 ఏళ్ల పాటు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిద్రపోతూ ఎన్నికలు సమీపిస్తున్న 2 నెలల ముందు ఈరోజు 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తారని చెప్పి ఈరోజు చెప్తున్నారు. ఎంత అన్యాయం! మరి ఇన్నేళ్ల నుంచి మీరు ఎందుకు నిద్రపోతున్నారా అని మేము అడుగుతున్నాం. ఏ పేద ప్రజలు అప్పుడు గుర్తు రాలేదా? ఈ రోజు ఎన్నికల ముందు మీరు 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తారంటున్నారు. ఏ విధంగా ఇస్తారు? అసలు ఆ ఇళ్ల స్థలాలు పారదర్శకంగా మీరు పాటిస్తున్నారా అని అడుగుతున్నాం. ఈ రోజు మీ వైసీపీ నాయకుడే హైకోర్టులో పిలిచేసే స్థాయికి మీరు తీసుకెళ్లారంటే దానిలో ఎంత అవినీతి జరుగుతుందో ఒక ప్రజలందరూ కూడా ఊరు ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాలి. మరి ఈ రోజు ఆర్టీఓ గారికి కూడా సంతకం మాన్యువల్ సంతకం చేయాల్సింది పోయి డిజిటల్ సంతకంలో ఈ రోజు భరోసా పత్రాలు ఇస్తున్నారు. ప్రజలకు కావాల్సింది భరోసా పత్రాలు కాదు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, ప్రజలకు కావాల్సింది ఆర్టీఓ గారి మాన్యువల్ సంతకంతో రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ తప్పితే మీ మోసం చేసే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే భరోసా పత్రాలు ఒంగోలు ప్రజలకు అవసరం లేదు అని చెప్పి మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాం. ఎన్నాళ్ళు మీరు ఒంగోలు ప్రజల్ని మోసం చేస్తారు? ఇప్పటికే 12,000 పట్టాలు ఈ రోజు ఖాళీగా ఉన్నాయి. మరి పేద ప్రజలు ఎంతమంది ఉంటే 12,000 పట్టాలు ఒంగోలు నియోజకవర్గంలో ఎందుకు ఖాళీగా ఉండే దాని మీద ఒక ఐక్యత చెప్పుకుంటుంది. అంతేగాని ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మీద నిందలు మోపడం కాదు. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పారదర్శకంగా మీరు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. ఇళ్ల పట్టాలు ఇస్తే నిజమైన పేదలు మాత్రం ఉంటే మాత్రం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా హర్షిస్తామని చెప్పి చెప్తున్నాం. మీరు ఇస్తున్నటువంటి కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు మాత్రమే. రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 25,000 పట్టాలన్నీ కూడా ఎంక్వైరీ అయిపోతున్నాం. ఎందుకంటే ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి వీలు లేదు. అదొకసారి గుర్తు చేసుకోండి. మరి మీరు పేదలు అంటున్నారు. మరి ఈ ఆస్తులు కోట్ల రూపాయల ఆస్తులు వాళ్ళు ఎక్కడ పేదలని అడుగుతున్నాం. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉంటే, వైఎస్ఆర్సీపీ పార్టీలో కార్యకర్తలుగా ఉంటే పేదలుగా గుర్తిస్తారా మీరు అడుగుతున్నాం. ఎప్పుడో గత ప్రభుత్వంలో టిక్కో ఇల్లు ఈ రోజు ఇవ్వలేక మీరు చర్చలు పడితే ఇప్పుడు మళ్ళీ ప్రజలను మోసం చేయడం ఏంటి? వీటన్నిటి